చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని ఆశ్చర్యకరమైన కృపను బట్టి ఈ రాత్రి మనమంతా ఇలా ఈ ప్రాంతాల్లో ఆయన నామాన్ని మహిమపరచడానికి ఒక పరిశుద్ధ కుటుంబంగా ప్రభు మనలందరినీ సమకూర్చారు. ఇప్పుడే దైవజనులు చెప్పారు, దైవజనులు యేసన్న గారి గురించి. యవన కాలంలో ప్రభు యేసన్న గారిని రక్షించి ఒకప్పుడు మతి స్థిమితం లేకుండా నెల్లూరు నడి బజార్లో తిరుగుతున్నప్పుడు ఆకాశమందున దేవుని కనికరం దైవజనుల మీదకి దిగిరావడం, ఆకాశంలో దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని యేసన్న గారు చూడడం, ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూశారో వెంటనే తనకి మతి స్థిమితం తొలగిపోయి పరిపూర్ణమైన స్వస్థత రావడం, ఆ తర్వాత యేసన్న గారు పరిపూర్ణంగా వారిని దేవుని సేవకు సమర్పించుకోవడం, యవన కాలంలోనే సేవను ప్రారంభించారు. ఓ చిన్న పరిచర్యను గుంటూరు ప్రాంతంలో ప్రారంభించారు, లేమల్లె అనే చోట ఓ చిన్న పరిచర్య. ఆ దినాల్లో యేసన్న గారితో కూడా ఎవరు లేరు, ఒంటరిగా ప్రభు చూపిస్తే బయలుదేరి వచ్చి పరిచర్యని ప్రారంభించారు లేమల్లె అనే చోట. ఆ తర్వాత దేవుడు ఆ సేవను క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ తర్వాత గుంటూరు ప్రాంతానికి వచ్చారు. ప్రియులరా, పరిచర్య దేవుడు దినదిన అభివృద్ధి పరిచి ఈరోజు విస్తారమైన ప్రజల్ని పరిచర్యకు ప్రభు ఇచ్చారు. ఇంచుమించు అక్కడ ఆదివారపు ఆరాధనకి 40,000 మంది వస్తారు. గుంటూరులో చాలా ఆశీర్వాదకరంగా జరుగుతుంది. ప్రతి 20వ తారీఖు ఓల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. వేల సంఖ్యలో ప్రజలను ప్రభు తీసుకొస్తారు. సంవత్సరానికి ఒకసారి గుడారాల పండుగ అనే కన్వెన్షన్ జరుగుతాయి. దానికి లక్షలాది మంది ప్రజలు వస్తారు. చాలా ఆశీర్వాదకరంగా పరిచర్యను ప్రభు గత కాలమంతా నడిపిస్తూ వస్తూ ఉన్నారు. ప్రియుల, ఇంచుమించు యేసన్న గారి యొక్క దర్శన ప్రకారం 1000 సంఘాలు ఇప్పటికే స్థాపించబడి ఉంది. ప్రతి సంఘాలో వేల సంఖ్యలో ప్రజలు మరి కూడుకొని ఆరాధన చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇంచుమించు 2,000 మంది దైవజనులు ఉన్నారు. సమర్పించుకొని ప్రభు కొరకు పానార్పణంగా పోయబడి ఎవరికి జీతాలు భత్యాలు ఉండవు, పరిపూర్ణంగా సమర్పించుకొని, కొందరు వివాహాలు కూడా చేసుకోకుండా సమర్పించుకొని ఈ సేవలో కొనసాగుతున్నారు. చాలా ఆశీర్వాదకరంగా పరిచర్య కొనసాగుతుంది. గత దినాల్లో దైవజనులు యేసన్న గారు మరి ప్రభు పిలుపుని అందుకొని మహిమలో ప్రవేశించారు. మరి వారు విడిచి వెళ్ళిన పరిచర్యలో మేము కొనసాగుతున్నాము. దైవజనుల యొక్క ప్రయాస ఫలమును దేవుడు జ్ఞాపకం చేసుకుని, వారి శ్రమను జ్ఞాపకం చేసుకుని అంతకన్నా ఎక్కువగా పరిచర్యను ఇప్పుడు ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉన్నారు. ఏలియా ఉన్నప్పుడు 7 అద్భుతాలు చేశారు. ఆ తర్వాత ఎలీషా 14 అద్భుతాలు చేసినట్లు ఆ దైవజన్ యొక్క అభిషేకం మినిస్ట్రీస్ మీద ఉండి దైవ సేవకులందరినీ చాలా ఆశీర్వాదకరంగా వాడుకుంటూ చాలా దీవెనకరంగా పరిచర్య జరుగుతుంది. మరి మినిస్ట్రీస్లో జరుగుతున్న ఈ పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థించాలని కూడా నేను ప్రేమతో కోరుకుంటున్నాను. మీ అనుదిన ప్రార్థనలో హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు రూపస్ గారికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఈ చోట ఇక్కడ మన వాక్యం చెప్పడానికి వాళ్ళు అవకాశం అందించారు. మరి ముఖ్యంగా మా ప్రియ సహోదరులు ప్రభాకర్ అన్నయ్య, మరి మేము ఇక్కడ రావడానికి ఎంతగానో ప్రయాసపడ్డారు. అండ్ ఆంటీ గారు, ఎలిజబెత్ ఆంటీ గారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలని ఎప్పటి నుండో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము కూడా దైవ ఏర్పాటు కోసం ఇప్పటివరకు కనిపెడుతూ ఉన్నాము. విస్తారంగా సేవ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఒక్కరోజు కూడా మేము ఖాళీగా ఉన్నాం. ఏ చోట మహాసభలకు వెళ్ళినా కొన్ని వేల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. విస్తారమైన పనులు ఉన్నప్పటికీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ చిత్తమైతే మేము అమెరికా రావాలని ఇంచుమించు 2-3 సంవత్సరాల నుండి అడుగుతున్నారు మమ్మల్ని ఇక్కడ తీసుకురావాలని. కానీ తరచుగా మేము ప్రార్థన చేసాము. ప్రభు సెలవిచ్చారు, ప్రభు మార్గాలను తెరిచారు. ప్రభు పొమ్మని చెప్తే, బయలుదేరమని చెప్తే, నా దూతల్ని మీకు ముందుగా పంపిస్తానని ప్రభు చెప్తే, ప్రభు పిలుపుని అందుకొని ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ప్రభు కృపనిచ్చారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. చేతులెత్తి హల్లెలూయా అని చెప్దామా? చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వర్తమానాన్ని మీతో పంచుకుంటాను. ఎంత తిన్నాము అనేదానికన్నా ఏం తిన్నాము అనేదే చాలా ముఖ్యం. కొంతమంది చాలా తింటూ ఉంటారు, పిజ్జాలు బర్గర్లని గంపడు తింటారు. తద్వారా ఒళ్ళు పెరిగిపోవడమే కానీ ఒంటికి బలం కలగదు. ఎంత తిన్నాము అనేదానికన్నా ఎలా తిన్నాము, దేన్ని తిన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ప్రియులారా, మనం విస్తారంగా వాక్యం విని జీవితంలో అది ప్రయోజనం కలగకపోతే నిష్ప్రయోజనం కదా. కనుక ఒక చిన్న వర్తమానాన్ని మీకు నేను మోసుకొని వచ్చాను. ప్రార్థన పూర్వకంగా ప్రభు ప్రేరేపిస్తే ఈ మాటలు చెప్తున్నాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రియులారా, యేసు ప్రభు చెప్పారు, విత్తేవాడు విత్తనాన్ని విత్తడానికి బయలుదేరి కొన్ని విత్తనాలు విత్తితే త్రోవ పక్కన పడిందంట. వెంటనే ఆకాశ పక్షులు ఎత్తుకుపోయింది.
కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడింది, మొలకెత్తింది, కానీ చమ్ము లేనందున, మన్ను లేనందున, నీళ్లు లేనందున వెంటనే అది ఎండిపోయినట్లు యేసు ప్రభు చెప్పారు. మరి కొన్ని విత్తనాలు తీసుకెళ్ళి విత్తితే అది ముళ్ళ పొదలో పడింది. ఎదగడానికేమో ఎదిగింది, కానీ ముళ్ళ పొదలు అణిచివేసింది. కొన్ని విత్తనాలేమో మంచి నేలను పడింది, అది 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను ఫలించిందని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. విత్తనం అనగా దేవుని వాక్యం. ప్రియులర, వాక్యంలో ఏ మార్పు ఉండదు. అమెరికాలో బోధించిన అదే బోధ, ఇండియాలో బోధించిన అదే బోధ, అబ్రాహం పాస్టర్ గారు బోధించిన అదే బోధ, రూపస్ గారు బోధించిన అదే బోధ. వాక్యం ఒకటే, అది దేవుని వాక్యం. కానీ వినేవాళ్ళ హృదయాన్ని బట్టి ఉంటుంది. కొందరు ప్రియులర వాక్యాన్ని నిర్లక్ష్యంగా వింటారు, దేవుని వాక్యానికి చోటివ్వరు. ఏదో వినాలి, సభలు ఏర్పాటు చేస్తారు, ఏదో వినాలి అని కొందరు వింటారు, కనుకనే వాళ్ళ ఆ వాక్యం పని చేయవు. కొందరు వాక్యాన్ని వింటారు, కానీ వాళ్ళ హృదయాలు రాతి హృదయాలు, వాక్యానికి చోటివ్వరు. వెంటనే వాళ్ళ జీవితంలో ఆ వాక్యం ఎండిపోతుంది. ఇంకొంతమంది జీవితంలో వాక్యాన్ని వింటారు, కానీ వాక్యం కన్నా లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, లోకపు వైభవాన్ని ప్రేమిస్తారు, ఐహిక విచారాలు పడిపోతారు. ఏదో 1/2 గంట 20 నిమిషాలు వాక్యం చెప్తే చాలు, మనం చాలా బిజీ కదా అని ఏదో ఈ లోక సంబంధమైన విషయానికి చోటిచ్చి వాక్యం వాళ్ళ జీవితంలో పని చేయవు. కొందరైతే స్వచ్ఛమైన హృదయంతో, శ్రేష్టమైన హృదయంతో దేవుని వాక్యము మన ఆత్మకు ఆహారమని, వాక్యం మనల్ని బ్రతికిస్తుందని, వాక్యం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుందని, వాక్యం మనకు స్వస్థతనిస్తుందని, ఇది దేవుని మాటలు అని విశ్వసించి మంచి మనసుతో ఎవరైతే దేవుని మాటలు వింటారో అది వారి హృదయాలు క్రియ చేసి, పని చేసి 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా అది ఫలభరితంగా మార్చబడితేని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక ప్రియులరా, ఇది దేవుని వాక్యం, దేవుని నోటి నుండి వచ్చిన శ్రేష్టమైన మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటలు ఈ మాటలు. కనుక మనం శ్రద్ధగా దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. కొన్ని చోట్ల అన్నిటికీ అవకాశం ఉంటుంది, వాక్యానికి అవకాశం ఇవ్వరు. పాస్టర్ గారు 1/2 గంట వాక్యం చెప్పండి అంటారు. 1/2 గంట వాక్యం చెప్పిన తర్వాత 2 గంటలు భోంచేస్తారనమాట. అంటే భౌతికమైన శరీరం గురికి ఎంత అవకాశాన్ని ఇస్తారు. 1/2 గంటలు ముగించేసాను పాస్టర్ గారు, మేమంతా చాలా బిజీ అని అన్నారు. ఓకే, 1/2 గంటలు వాక్యం ముగించేసాం. ఆ తర్వాత 2 గంటలు భోంచేశారు. ఒక్కొక్కరు నిదానంగా మాట్లాడుకుని సుదీర్ఘంగా. అంటే ప్రియులరా, శరీరమైన భౌతిక సంబంధమైన ఆహారానికి ఇచ్చినంత ప్రాముఖ్యత కొంతమంది దేవుని వాక్యానికి ఇవ్వరు. ఇంకా చెప్పాలండి, భౌతికంగా మనం భోంచేస్తూ ఉన్నాం, ఆహారం తింటున్నాం, శరీరం బలం పొందుతూ ఉంటుంది. కానీ ప్రియులరా, వాక్యాన్ని మనం విన్నప్పుడు మన మానసిక స్థితి బలం పొందుతూ ఉంటుంది. ఈ శరీరానికి ఎంత బలం వచ్చినా, ఎంత శక్తి వచ్చినా ఒకరోజు ఈ శరీరం మట్టిలో మట్టిగా కలిసిపోతాయండి. కానీ ఆత్మకు బలం వచ్చినప్పుడు, ఆత్మలో దేవుని వాక్యం నూతన బలాన్ని కలుగు చేసినప్పుడు ఈ ఆత్మ పరమాత్ముడైన ప్రభు సన్నిధికి వెళ్తుంది. హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. కనుక భౌతికమైన ఆహారం కన్నా మనం ఆత్మీయ ఆహారం కొరకు ఎక్కువగా చోటు ఇవ్వాలని మరి నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. చిన్న వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి బైబిల్ ఉన్నవాళ్ళు ఈ వాక్య భాగాన్ని కాస్త చదివి సహాయం చేయండి. చదవండి కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా కాస్త పెద్దగా చదవండి. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగ చేసేదనని యెహోవా సెలవిచ్చుచు ఉన్నారు. బాధపడి వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నారు. దేవుడు తెలియచేస్తున్న మాట, ప్రియులరా, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను, నేను ఇప్పుడే లేచెదను అని యెహోవా దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఒకవేళ మీరు దేవుని నమ్ముకొని విశ్వాసయాత్రలు కొనసాగుతున్న మీ బ్రతుకులో ఒకవేళ ఏదో బాధ మిమ్మల్ని వేధిస్తూ ఉందేమో. ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క విధమైన బాధ, ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క విధమైన బాధ.
యవనస్తులకున్న బాధలు యవనస్తులకు ఉంటాయి, చిన్నపిల్లలకున్న బాధలు చిన్నపిల్లలకు ఉంటాయి, కుటుంబస్తులకున్న బాధలు కుటుంబస్తులకు ఉంటుంది, దైవ సేవకులకు ఉండవలసిన బాధ దైవ సేవకులకు ఉంటుంది. ఒక్కొక్కరికి ఉన్న ఆ బాధను బట్టి మానవుడు నిట్టూర్పు విడుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో కలుగుతున్న అలజడిని బట్టి, మన జీవితంలో వచ్చిన సమస్యను బట్టి మనం కృంగిపోతుంటామేమో. అయితే వాక్యం చెబుతుంది, ఒకవేళ నీవు బాధపడుతున్నావేమో, నిట్టూర్పు విడుస్తున్నావేమో, నీ కొరకు నేను ఇప్పుడే లేచెదను. చప్పట్లు కొట్టి అందరూ దేవుని మహిమ పరదాం. ఒకసారి గట్టి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, నేను ఇప్పుడే లేచెదను అంటున్నారు ప్రభు. ప్రియమైన వారారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2013 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవుని రక్షణ కొరకు కల్వరి సిలువలో తన పవిత్ర రక్తాన్ని చిందించి మన కొరకు గాయపరచబడి మనందరి రక్షణార్థమై యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై లేచి, వాక్యం ఇలా చెబుతుంది, తండ్రి సింహాసనమున తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారని వాక్యం చెబుతుంది. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. వాక్యం తెలియచేస్తున్న సత్యం ఏంటంటే, బాధపడుతున్న ప్రజలకి చేయబడిన బలాత్కారాన్ని బట్టి, దరిద్రులు విడిచుచున్న నిట్టూర్పును బట్టి సింహాసనసీనుడైన దేవుడు ఇప్పుడే లేస్తాడు. ఈ రాత్రి మీ జీవితంలో ఒకవేళ నిట్టూర్పు విడుస్తూ ఉన్నారేమో. అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే గొడవ అంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఒక 7 రోజులు నేను ఇక్కడ ఉన్నాను. అక్కడక్కడ కొంతమందిని చూశాను. వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న ఇబ్బందులు చూసినప్పుడు వీళ్ళు కూడా బాధలు ఉంటాయి అనిపించింది. ఆంధ్రాలో ఉన్నవాళ్ళు అనుకుంటారు, వాళ్ళకేంటండి అమెరికాలో ఉన్నారు, వాళ్ళకేంటండి గొడవ, అసలు చేతి నుండి డబ్బంది, సిటీలో తిరుగుతున్నారండి, అబ్బో అగ్రరాజ్యంలో ఉంటున్నారండి అని చాలా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ వారం రోజులు నేను చూసినప్పుడు అనేక కుటుంబాలలో, అనేక మంది సహోదరుల మధ్యలో అనేక కుటుంబాన్ని నేను గమనించినప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు. కొందరు చెప్పుకుంటున్నారు, కొందరు కప్పుకుంటున్నారు. కొందరు చెప్పుకుంటున్నారు, కొందరు ఎవరితో చెప్పుకోలేక గుండె అగ్నిగుండంగా మారిపోయి కన్నీటి మధ్యలో కాపురం చేస్తున్న కుటుంబాలు ఎన్నో మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ వాక్యం చెప్తుంది, ఒకవేళ నువ్వు నిట్టూర్పు విడుస్తున్నావేమో, ఏదో ఒక బాధ నిన్ను పట్టి పీడిస్తుందేమో, సర్వశక్తి గల దేవుడు మన కొరకు లేచి నిలబడతాడు. మీరు అనుకోవచ్చు, ఇక్కడ మనకి ఎవరున్నారు, మనకేదైనా సమస్యలు వస్తే మనల్ని ఎవరు ఆదుకుంటారు, ఈ ప్రాంతంలో మాకేదైనా ఇబ్బందులు కలిగితే మా పక్షాన ఎవరు నిలబడతారు, మా పక్షాన ఎవరు మాట్లాడతారు, మా పక్షాన ఎవరు న్యాయం తీరుస్తారు అని ఒకవేళ నువ్వు కలవరపడుతున్నావేమో, మనం ఆరాధిస్తున్న దేవుడు తప్పక నీ పక్షాన ఉంటాడు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడతారు. తప్పక ప్రియులారా, మన కొరకు ఆయన లేచి నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన లేచి నిలబడతాడండి. ప్రియమైన వారారా, స్టెఫన్ని రాళ్లతో కొడతా ఉన్నారు. భయంకరమైన బాధను అనుభవిస్తున్నాడు. దేవుని సేవ నిమిత్తం, పరిచర్య నిమిత్తం రాళ్లతో కొట్టి చంపుతున్నారు. అలాంటి ఒక సమయంలో కూడా దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళు ఎరుగరు, వీళ్ళని క్షమించండి. ఆ ప్రాంత రక్షణ కొరకు, ఆ మూర్ఖమైన ప్రజల రక్షణ కొరకు అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు. వాళ్ళ రక్షణార్థమై ప్రకటిస్తూ ఉన్నాడండి. స్వచ్ఛమైన శ్రేష్టమైన మాటలు చెప్తుంటే రాళ్లతో కొట్టి వాళ్ళు చంపడానికి బయలుదేరారు. ఒంటి నిండా గాయాలు, రక్తం కారుతా ఉంది. ప్రియులారా, చావ సిద్ధమై ఉన్నాడు స్టెఫన్. వాక్యం ఇలా చెబుతుంది, తండ్రి నా ఆత్మనికి అప్పగిస్తున్న ఆయన గారు ప్రార్థన చేస్తున్నాడు. వాక్యంలో బహుస్పష్టంగా రాయబడింది, ఆకాశం తెరవబడడం, సింహాసనం మీద నుండి ఆయన లేచి నిలబడి ఉన్నాడని వాక్యం చెబుతుంది. తన ప్రజలు కన్నీటి మధ్యలో ఉన్నప్పుడు, తను నమ్ముకున్న వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి, మన కొరకు ఆయన లేచి నిలబడతాడు. ఆ మధ్య ఒక దైవజన్ని కుటుంబం మీదకి ఇంచుమించు 50 మంది వచ్చారట. ఒక దైవ సేవకుని కుటుంబం మీద దాడి చేయడానికి 50 మంది వచ్చారు. వాళ్ళు ఎవరో తెలీదు, ఉగ్రవాదులో, తీవ్రవాదులో, లేకపోతే ఏం చేయడానికి కొరకు వచ్చారో తెలీదు, ఎవరు పంపారో తెలీదండి. ఒక దైవ సేవకుని కుటుంబం, 2 పిల్లలు ఉన్నారు. ఆ దైవజనుడికి ఓ చిన్న కుటుంబం, చిన్న సంఘం. సడన్గా 50 మంది వచ్చేసారు ఆయన మీదికి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన కాల్చి చంపడానికి కొరకు సిద్ధపడిపోయారు. బాబు మీరు ఎవరు, ఎందుకు వచ్చారు ఆయన అడిగే లోపలే ఆయనకి ఇంకా గన్ను పెట్టారండి, అతను కాల్చి చంపడానికి కొరకు. ప్రియులరా, అప్పుడు ఆ దైవజనుడు అడిగాడంటే, బాబు మీరు నన్ను చంపడానికి వచ్చారని నాకు అర్థమైపోయింది, దయచేసి నాకు ఒక 5 నిమిషాలు సమయం ఇస్తే నేను చివరిగా ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే మీరు నన్ను చంపేస్తే చనిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకోలేను, ఇది నా చివరి ప్రార్థన, జస్ట్ నాకు ఒక 5 నిమిషాలు సమయం ఇవ్వండి అని బ్రతిమాలాడు. వాళ్ళు అన్నారు, అట్లాంటివేమి కుదరదు, నిన్ను చంపేస్తామన్నారు. బాబు ఒక 5 నిమిషాలు, ఎలాంటి వాడైనా చనిపోక ముందు ప్రభుత్వం అయినా వాళ్ళకి చివరి కోరిక ఏదైనా అడుగుతారు కదా, సో నా చివరి కోరిక అనుకోండి,
ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, ఒక 5 నిమిషాల సమయం అండి, నేను కళ్ళు మూసి ప్రార్థన చేసుకుంటాను. వాళ్ళలో ఒకడు అన్నాడంటే, పోనీలేరా ఎటు సస్తున్నాడు కదా, 5 నిమిషాలే కదా, 5 నిమిషాలు కాదు కదా, 3 నిమిషాలు ఇస్తాం, 3 నిమిషాలు నీవు ప్రార్థన చేసుకోమన్నారు. వెంటనే ఆయన భార్య, పిల్లలు 4 కలిసి చేతులెత్తి, ప్రభువా ఇప్పటి వరకు నీవు మమ్మల్ని నడిపిస్తూ వచ్చావు, నీవు నడిపిస్తున్న మార్గం నూతనంగా ఉంది, క్రొత్తగా ఉంది, ఎందుకు ఈ మార్గాలు నడిపిస్తున్నారో మాకు తెలియదు, ప్రభువా నీ చిత్తమైతే మమ్మల్ని మీ సన్నిధికి చేర్చుకోండి, మా ఆత్మనికి అప్పగిస్తున్నాం, మా దోషాన్ని క్షమించి పరలోకానికి సమృద్ధి అయిన ప్రవేశాన్ని మాకు దయచేయండి అని యేసు నామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ అన్నాడు. అనే లోపల 50 మందిలో ఒక్కడు కనబడలేదు. చెప్పలు కొట్టినది గట్టిగా. 50 మందిలో ఒక్కడు కనబడలేదండి. ఆమేన్ అన్నారు. కళ్ళు తెరిచి చూశారు, 50 మందిలో ఎవరు లేరు. ఆయనకి ఆశ్చర్యం అనిపించింది, ఇది కళ నిజమా? భార్యని అడిగాడు, మన 50 మంది మన ఇంటికి రావడం నిజమేనంటే నిజమేనండి అని. మనం 5 నిమిషాలు అడగడం నిజమే, వాళ్ళు 3 నిమిషాలు ఇవ్వడం నిజమే, మనం ప్రార్థన చేయడం నిజమే, కళ్ళు తెరిచే లోపల వీళ్ళు లేరు, ఏమైపోయి అంటారు? పాస్టర్ గారు బాగా ఆలోచించాడు, అర్థం కాలేదండి, అంతు చిక్కలేదు. రోజులు గడిచిపోయింది. ఒక 1 నెల రోజుల తర్వాత ఇలాంటి ఒక కూడికలో దైవజనుడు వాక్యం చెప్తూ ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నారంట. ఇలా ఒక 1 నెల రోజుల క్రితం ఒక 50 మంది నా మీద దాడి చేయడానికి మా ఇంటి మీదకి వచ్చారు. అప్పుడు మేము 5 నిమిషాలు అడిగితే 3 నిమిషాలు ఇచ్చారు. 3 నిమిషాలు ఒక చిన్న ప్రార్థన చేసాం. అంతలోపల వాళ్ళు అమాంతంగా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు వచ్చారు అర్థం కాలేదు, అసలు ఏం జరిగిందో ఇప్పటి వరకు నాకు అర్థం కావట్లేదు అంటాడు ఆ దైవజనుడు. అంతలోపల ఆ కార్నర్లో కూర్చున్న ఒకడు చేతులెత్తి, బాబు నాకు తెలుసు అన్నాడంట. నీకెలా తెలుసురా బాబు అంటే, ఆ 50 మందిలో నేను కూడా ఒక్కడిని అన్నాడట. అవునా, రమ్మని దగ్గరికి పిలిచాడు. చెప్పు, ఎందుకు ఆ రోజు మీరు పారిపోయారు, మమ్మల్ని చంపడానికి వచ్చారు కదా, ఎందుకు పారిపోయారంటే అప్పుడు ఆయన చెప్పాడంట, బాబు మీరు 5 నిమిషాలు అడిగారు, మేము 3 నిమిషాలు ఇచ్చాం, మీరు మోకరించి ప్రార్థన చేశారు, మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం నుండి ఏదో అగ్ని లాంటిది మీ మీదకి అలా దిగి రావడం మేము చూసాము, దాన్ని చూసి మేము పారిపోయాము. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆకాశంలో ఒక అగ్ని అలా దిగి వచ్చింది, తగలబడిపోతుందేమో ఇల్లు, అందరూ కాల్చబడిపోతున్నారేమో అని భయపడి మేమంతా హడాలెత్తి పారిపోయాం. నాకు కూడా అర్థం కాలేదు బాబు, అసలు అగ్ని ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఆ అగ్ని ఏంటి నాకు అర్థం కావట్లేదని అతగాడు అడిగితే అప్పుడు ఆయన అన్నాడంట, మేము ఆరాధిస్తున్న మా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, ఆయన మా కొరకు లేచి నిలబడ్డాడు, మీరందరూ పారిపోయారు. ప్రియమైన వాళ్ళారా, మరి రాత్రికాల సమయంలో, మరి దేశం కాని దేశంలో, భాష రాని దేశంలో మీరు ఒకవేళ నివసిస్తున్నారేమో, మీకు ఎన్నో బాధలు ఉండొచ్చు, మీకు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎవరితో షేర్ చేసుకోలేని సమస్యలు ఎన్నో ఉండొచ్చు. వాక్యం ఇలా చెబుతుంది, తప్పక మన పక్షాన దేవుడు నిలబడతాడు. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైతే ఆయన ఆరాధిస్తారో, స్వచ్ఛమైన మనస్సుతో దేవుని ఎవరైతే సేవిస్తారో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, వారి బాధను చూసి ప్రభు తప్పక లేచి నిలబడతాడని వాక్యం తెలియచేస్తుంది. ఆయన లేచి నిలిచి రక్షణను కోరుకున్న వారందరికీ తన రక్షణను కలుగు చేస్తారని వాక్యం చెబుతుంది. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి ఏ బాధలైనా సరే, మానసికమైన రుగ్మతులైనా సరే, శరీర బలహీనతలైనా సరే, కుటుంబ సమస్యలైనా సరే, ప్రియులారా, మన బాధలన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపించి బాధలు మనకు బహు నెమ్మదిని కలుగు చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. అది మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వాక్యం. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. చదవబడిన వాక్య భాగంలో తన శిష్యులందరూ కూడా ఒకరోజు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలా ప్రశాంతంగా ప్రయాణం చేస్తున్నారు. వారితో యేసు ఉన్నారు. యేసు ప్రభు ఆ ఓడ అమర భాగంలో నిద్రిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ సంతోషంతో సమాధానంతో, నా విశ్వాస ఓడ యాత్రలో యేసు ఉన్నాడు, కలవరం లేదు, దిగులు లేదు అని సంతోషంగా సాగిపోతూ ఉన్నారు. ప్రయాణం సాఫీగా సమాధానంగా సాగిపోతున్న సమయంలో సడన్గా గాలి వచ్చిందండి. ఆ గాలి పెనుగాలిగా మారింది, ఆ గాలి సుడిగాలిగా మారింది. ఆ సుడిగాలి సుడిగుండాల్ని కలుగు చేసి ప్రియులర ఓడలోనికి, ఆ పడవలోనికి నీళ్లు వచ్చేసి పడవ మునిగిపోయే స్థితి వచ్చిందండి. అప్పుడు వాళ్ళు కలవరపడిపోయారు, భయపడిపోయారు, కంగారు పడిపోయారు. వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా మేము నశించిపోచున్నాము, మమ్మను రక్షించమని కేకలు వేశారు. వాక్యం ఇలా చెబుతుంది, అమరబాగులో నిద్రిస్తున్న యేసు లేచి నిలిచి
ప్రియుల గాలిని చూసి గాలిని గద్దించి నిశ్శబ్దంగా ఉండు, గాలి నిమ్మళమవు, నిశ్శబ్దంగా ఉండు అని గాలిని గద్దించారండి. వాక్యం చెబుతుంది గాలి అణిగిపోయింది, సముద్రము నిమ్మళమైపోయింది, వాళ్ళందరూ ప్రశాంతంగా అద్దరికి చేరారు అని వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. మనమందరూ కూడా విశ్వాసయాత్రను ప్రారంభించాం. ఈ దరి నుండి ఆ దరికి వెళుతున్నాం. ఈ దరి అంటే భూలోకం, ఆ దరి అనగా పరలోకం. మనమందరూ భూలోకం నుండి పరలోకానికి ప్రయాణం చేస్తూ ఉన్నాము. మనతో యేసు ఉన్నాడు, యేసుతో కలిసి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ ఈ విశ్వాసయాత్రలో పలుసార్లు కొన్ని గాలి మనల్ని కలవరపరుస్తూ ఉంటుంది. యేసు ప్రభు మనతో ఉన్నాడు, అయినప్పటికీ కొన్ని గాలి వచ్చి మన మీద ప్రభావం చూపుతుంటుంది, కొన్ని గాలి వచ్చి మనల్ని కలవర పెడతా ఉంటుంది, కొన్ని గాలి వచ్చి మనల్ని కంగారు పెట్టిస్తూ ఉంటుంది. వాక్యం అంటది యేసు మనతో ఉన్నారు గనక లేచి గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మళపరిచి ప్రశాంతమైన వాతావరణంలో మనల్ని నడిపించడానికి ప్రభు సమర్థుడు. ప్రేమైన వారలారా, గాలి అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే యోబు పిల్లలందరూ కూడా చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారండి, విందు చేసుకుంటూ ఉన్నారు. శుభ సందర్భం అనుకుంటాను. అందరూ వాళ్ళ అన్నయ్య ఇంట్లో చేరి సరదాగా సంతోషంగా సమాధానంగా ఉంటున్నారు. సడన్గా అరణ్య మార్గంలో ఒక గాలి వచ్చిందండి. అరణ్యమంతా ప్రయాణం చేసుకుంటూ విపరీతమైన గాలి ఒకటి రావడమే ఇంటి దిక్కులో నుండి వచ్చి ఆ ఇంటి మీద కొట్టగా ఇల్లు అలాగే కుప్పలా కూలిపోయి ఆ ఇంట్లో ఉన్న యవనస్తులందరూ చనిపోయారు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. గాలి నలుదిక్కు నుండి అరణ్య మార్గమంతా ప్రయాణం చేసుకుంటూ నలుదిక్కులు వచ్చి ఆ ఇంటి మీద కొట్టగా ఇల్లు కుప్పలాగా కూలిపోవడం, అందరూ చనిపోయారు. ఆ ఇంట ఉన్న యవనస్తులందరూ చనిపోయారు. ప్రియులరా, ఈరోజు యవనస్తులకి కొన్ని గాలి పట్టి పీడిస్తూ ఉంది. కొన్ని గాలులు యవనస్తుల జీవితాన్ని హతమారుస్తూ ఉందండి. యవనస్తుల జీవితాన్ని శాపగ్రస్తంగా మారుస్తూ ఉంది. కొన్ని గాలి, ఆ గాలిలో చిక్కుకోబోతున్నారు యవనస్తులు. వాటిని తట్టుకునే శక్తి వాళ్ళకి కలగట్లేదు, వాటిని ఎదిరించే శక్తి కలగట్లేదండి. కనుక ఆ గాలిలో చిక్కుకొని చాలామంది చనిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ పరిస్థితి ఏంటో కానీ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది యవనస్తులండి కొన్ని గాలి, ఫేస్బుక్ అనే గాలిలో చిక్కుంటున్నారు. కొంతమంది ఎవరో తెలియని వాళ్ళతో పరిచయం ఏర్పడడం, మాట కలవడం, ఆ తర్వాత జీవితం శాపంగా మారిపోతుంది కొందరికి. కొన్ని గాలి వాళ్ళని ముంచేస్తూ ఉంది. ఈ మధ్య ఒక యవనస్తుడు మందిరానికి వచ్చాడండి, గొంతు కోసేసుకున్నాడు. చిన్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా సమస్యలు వస్తే చేతులు కోసుకునేవాళ్ళు, అది రక్తం కారి కాస్త టైం పట్టేది. సో అంతలోపల హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళు, బ్రతికితే బ్రతికేవాళ్ళు, సస్తే సచ్చేవాళ్ళు. అది ఒకప్పుడు. ఇప్పుడు చేతులు కాదు కదండి, డైరెక్ట్గా గొంతు కోసేసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎంతో కష్టపడి అతను చదివిస్తూ ఉన్నారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ యవనస్తుని మీద. డైరెక్ట్గా గొంతు కోసేసుకున్న రక్తం కారుతూ ఉంది. అలాంటి దీనస్థితిలో ఆ తమ్ముడిని మందిరాన్ని తీసుకొచ్చారండి. వాళ్ళ అమ్మ నాన్న బోరని ఏడుస్తున్న, స్వరం కూడా పడిపోయింది, వాడికి మాట్లాడడం కూడా రావట్లా. తీసుకొచ్చారు మందిరానికి. ప్రియులారా, నేను ప్రార్థన చేసి చెప్పాను, తమ్ముడా, జీవితం చాలా విలువైనది. జీవితంలో ఎన్నో గాలులు వస్తూ ఉంటాయి, దాన్ని ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకిస్తాడు, వాటిని జయించే శక్తిని మనకిస్తాడు అని ఆ తమ్ముడు కోసం గద్దించి ప్రార్థన చేయడం జరిగింది. ఈరోజు దేవుడు ఆ బాబుకి స్వస్థతని ఇచ్చాడు. అతడు సంఘ సహవాసములు ఉపదేశంలో పెంచబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది యవనస్తుల జీవితాన్ని మనం చూస్తుంటే ఏదో ఒక సుడిగాలిలో చిక్కుకోవడం, ఎవరిని ఆశ్రయించాలో, ఎవరితో షేర్ చేసుకోవాలో, ఎవరితో మాట్లాడాలో అర్థం కాక తల్లిదండ్రులు వాళ్ళ కార్యక్రమాల్లో బిజీగా ఉండిపోవడం, యవనస్తుల జీవితం సుడిగుండాలో చిక్కుకొని నష్టపోతున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. కానీ వాక్యం తెలియచేస్తుంది ప్రియులారా, దేవుడు మనతో ఉంటే గాలిని గద్దిస్తాడు. మనల్ని ముంచేసే గాలి వస్తే దాన్ని గద్దిస్తాడు. కుటుంబాన్ని పాడు చేసే గాలిని గద్దిస్తాడు. యవనస్తుని పాడు చేసే గాలిని గద్దించి ఓ ప్రశాంతమైన నిశ్శబ్దమైన వాతావరణాన్ని దయచేసి ప్రభు నడిపిస్తారు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, యోబు గారు అంటారు, చదవండి ఆ వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 26వ వాక్యం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 26వ వాక్యం. మాటలను గద్దించదమని మీరనుకొందురా, నిరాశల గలవాని మాటలు గాలి వంటిదే కదా. నిరాశల కలిగిన వాని మాటలు గాలి వంటిదే కదా. చాలా మంది జీవితాన్ని మనం చూస్తుంటే నిరాశలండి, నిస్పృహలో పడిపోతూ ఉంటారు. నిరాశలు, ఏం బ్రతుకుతాము,
ఏం భక్తి చేస్తాము, ఏం సేవ చేస్తాము, ఇంత సేవ చేసిన అభివృద్ధి లేదే అని కొందరు దైవజనులు, ఇంత భక్తి చేస్తున్నామే మా జీవితంలో ఏ మంచి జరగట్లేదే అని కొందరు నిరాశల చెరలో చిక్కుకుంటూ ఉంటారు. నా కర్మం నా శాపం అని వాళ్ళే శపించుకుంటూ ఉంటారు. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు అయ్యో నాకే ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది, నాకే ఎందుకు ఈ సమస్య వచ్చిందని కొందరు నిట్టూర్పు విడుస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఈ సమస్యలు వస్తుందని నిట్టూర్పు విడుస్తూ ఉంటారు. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు నా కుటుంబానికి ఎందుకు ఇలాంటి సమస్య వచ్చిందని ఎల్లప్పుడూ నిరాశలు కలిగిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాక్యం అంటది, నిరాశలు కలిగిన వాని మాటలు గాలి వంటిది కాదని, ఈ గాలిని దేవుడు గద్దించునుగాక. మరి రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీలో ఎంతమంది నిరాశ చెరలో ఉన్నారో, పైకి ఎంతో సంతోషంగా ఉన్నట్లు మీరు కనబడుతున్నా ఎక్కడో నిరాశ. మనం నిలబడగలుగుతామా, మనం స్థిరపరచబడగలుగుతామా, నా బ్రతుకు బాగుపడగలదా, నా పిల్లలు బాగుపడగలరా, మాకు ఒక మంచి భవిష్యత్తు కలగగలదా అనే ఒక నిట్టూర్పు ఒకవేళ నీ జీవితంలో ఉందేమో, నా దేవుడు గాలిని గద్దిస్తాడు, ఆ నిరాశలు కలిగిన మాటల్ని గద్దిస్తాడు, మన హృదయంలో విశ్వాసాన్ని కలుగు చేస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడని వాక్యం చెబుతుంది. ప్రియులారా, విశ్వసించేవాడు దేనికి కలవరపడు అని కూడా వాక్యం చెబుతుంది. కనుక నిరాశలు మనకు ఉండకూడదు. ఓ దైవ సేవకుడు ఉన్నారు ప్రియులారా, ఆ పాస్టర్ గారు ఒకరోజు సేవ చేసి విసిగిపోయారు. సంఘం ద్వారా విసిగిపోయారు. ఎంత సేవ చేసినా ప్రజల్లో మార్పు రావట్లేదు. విసిగిపోయారు ఆ దైవజనుడు. విసిగిపోతే ఒకరోజు బాగా వర్షం కురుస్తుంది, మొత్తం చీకటి కమ్మిందండి, లైట్లు కరెంట్ లేవు, మొత్తం చీకటి కమ్మింది. వర్షం పడతా ఉంది. వెళ్ళి ఒక ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడండి. వర్షం పడతా ఉంటే ఆ ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించారు, ఒక చిన్న క్యాండిల్ వెలిగించారు. అది కూడా అప్పటికి వెలిగిపోయి కొంచెమే ఉంది. ఆ కొవ్వొత్తి క్యాండిల్ కొంచెమే వెలుగునిస్తుంది. ఇంకొక కొన్ని నిమిషాలు ఆ దీపం ఆరిపోతుంది. ఆరిపోవడానికి సిద్ధంగా ఉందండి. ఆ ఇంట్లో ఒక అమ్మాయి బట్టలు కుట్టుకుంటా ఉందండి. చాలా స్పీడ్గా బట్టలు కుట్టుకుంటుంది. అప్పుడు ఈ దైవజనుడు అలా చూస్తుండే, ఏంటి అమ్మాయి ఇంత స్పీడ్గా బట్టలు కుడుతుంది, ఇంత స్పీడ్గా ఆ క్లాత్ ఏదో చిరిగిపోయినట్టుంది, దాన్ని కుట్టేసుకుంటా ఉంది స్పీడ్గా. అప్పుడు ఈ పాస్టర్ గారికి ఏం అర్థం కాక ఈమెమి ఇంత స్పీడ్గా కుట్టుకుంటుందని వెంటనే, అమ్మాయి ఏంటి ఇంత స్పీడ్గా వర్క్ చేసుకుంటున్నావు అంటే, ఆ చిన్న సహోదరి చెప్పిందంట, పాస్టర్ గారండి మొత్తం చీకటి అలుముకునింది, మా ఇంట్లో ఒకటి కొవ్వొత్తి ఉంది, అది కూడా చాలా వరకు 75% కాలిపోయింది, ఇంకొంచెమే ఉంది, ఇంకొక 5 నిమిషాలు ఎలుగుతుందేమో, ఆ తర్వాత ఈ దీపం ఆరిపోతుంది కదా, నేను రేపు వెళ్ళాలి, నా బట్టలు చిరిగిపోయిన ఈ బట్టల్ని నేను కుట్టుకోవాలి, చీకటి అలుముకునింది అనుకో నేను కుట్టుకోలేను కదా, ఇంకా జస్ట్ ఒక 5 మినిట్సే ఉంటుందేమో, 3 మినిట్సే ఉంటుందేమో, ఈ 3 మినిట్స్ లోపల నేను బట్టలు కుట్టుకుంటే రేపు బట్ట కట్టగలుగుతాను, లేకపోతే చిరిగిపోయిన బట్టలతో ఉండాలి, టైం కొంచెమే ఉంది కనుక స్పీడ్గా నా బట్టలు కుట్టేసుకుంటున్నాను, దయచేసి తర్వాత మాట్లాడతానని మరలా ఆమె బట్టలు కుట్టడం ప్రారంభించిందంట. వెంటనే ఆ దైవజన్ని మనోనేత్రాలు వెలిగించబడింది. నిజమే కాదండి, మనకున్న సమయం బహు తక్కువే. చీకటి కమ్మక మునిపే వెలుగుండగానే మన పనిని మనం చక్కబెట్టుకోవాలి. మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరం, అధిక బలము నెడల 80 సంవత్సరాలు. అంతలోపల ప్రభు పిలిచడానికి ఇంకా ముందే వెళ్ళిపోతామేమో. ప్రియులారా, జీవితం బహు చిన్నది. దేవుడు మనకు ఒక చిన్న జీవితాన్ని ఇచ్చాడు. లోకంలో యాత్రికులు, మనం ప్రయాణం చేయడానికి కొరకు పరదేశులుగా ఈ లోకానికి వచ్చాం. జీవితం బహు చిన్నది. ఈ చిన్న జీవితాన్ని చక్కగా దేవుని కొరకు మనం ఉపయోగించుకోవాలి. ఈ చిన్న జీవితం ఒక రోజు వస్తుంది, ఆ రోజు చీకటి కమ్ముతుంది, ఆ రోజు మనం ఏమి పని చేసుకోలేమండి. పని చేస్తామని ఆ రోజు చీకటి ఉంటుంది కనుక మనం పని చేయలేము. వెలుగుండగానే మన పనిని చక్కబెట్టుకోవాలని వాక్యం చెబుతుంది. కనుక నీకు ఇచ్చిన చిన్న జీవితం, ఆ చిన్న జీవితంలో నిరాశలోనే నీవు జీవితాన్ని కాలం గడిపేస్తే ఎట్లా? నిరాశ, నేను బాగుపడలేను, నేను బ్రతకలేను, నేను స్థిరపరచబడలేను, నా కుటుంబాన్ని కట్టుకోలేని నిరాశలో చిక్కుకొని ఉంటావా? లేక ఆ నిరాశలు కలిగిన మాటలు విడిచి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడైన యేసు వైపు చూసి ముందుకు సాగగలుగుతావా? ఒకసారి తీర్మానించుకోవాలి. వాక్యం ఇలా చెప్తుంది, దేవుడు గాలిని గద్దిస్తాడు. మన జీవితంలో వచ్చిన నిరాశలు కలిగిన మాటల్ని గద్దిస్తాడండి. కనుక మనం ఎప్పుడు అవిశ్వాసపు మాటలు మనం మాట్లాడకూడదు. మన నోట ఎల్లప్పుడూ
విశ్వాసపు పలికే ఉండాలి, కానీ అవిశ్వాసగా నెగిటివ్గా మనం ఎప్పటికీ మాట్లాడకూడదు. దేవుడు తను ప్రేమించి వారి కొరకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరగలాగిన ప్రభు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ మనకు మంచి చేస్తాడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు. ఎల్లప్పుడూ మనకు మంచే చేస్తాడు. కానీ కొన్నిసార్లు మనం వెళుతున్న మార్గాల్లో ఏదో చెడు జరుగుతుందేమో అని మనకు భయం కలుగుతుంది, కానీ కీడు చాటున దేవుడు మేలును దాచి ఉంచాడని వాక్యం చెబుతుంది. కనుక నా లైఫ్లో అంతా పాజిటివ్గానే జరుగుతాయి, నా లైఫ్లో అన్నీ మంచే జరుగుతాయి, నా విశ్వాస జీవితం మంచిగా జరుగుతాయి అని నువ్వు ముందుకు సాగాలి. ఒకవేళ ఈ రాత్రి నీ జీవితంలో నిట్టూర్పు కలిగిన మాటలు, నిస్సహాయపు స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, బాధపడుతున్న నీ కొరకు ప్రభు తప్పక లేస్తాడు. ప్రియులరా, లేచిన దేవుడు నీ బ్రతుకులో క్రియ చేస్తున్న గాలిని గద్దిస్తాడు. నిశ్శబ్దమైన ప్రశాంతమైన వాతావరణంలో ఏ దరి నుండి ఆ దరికి ప్రభు మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. రెండో మాట కూడా మీకు చెప్తాను, చదవండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 21వ వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 21వ వాక్యం. నిజముగా తన కార్యములను తన ఆశ్చర్యమైన కార్యములను చేయుట కొరకై అపూర్వమైన కార్యములను నొనరించుటకు ఆయన పెరాజీము కొండ మీద లేచినట్లుగా లేస్తాడు. చదవబడిన వాక్య భాగాన్ని మనం చూస్తే, ఆశ్చర్యమైన కార్యాన్ని చేయుట కొరకు, అపరూపమైన కార్యములను చేయుట కొరకు పెరాజీము కొండ మీద లేచినట్లుగా ఆయన లేస్తాడు. ఒకప్పుడు పెరాజీం అనే కొండ మీద ఆయన లేచారంట. వాక్యంలో మరొకసారి రాయబడిన మాట ఏంటంటే, ఆశ్చర్య కార్యాలు చేయడానికి కొరకు, మహత్ కార్యాలు చేయడానికి కొరకు, అపురూపమైన అద్భుతమైన కార్యం చేయడం కొరకు, మనందరి కొరకు పెరాజీము కొండ మీద లేచినట్లుగా ప్రభు లేస్తాడు. వాక్య భాగాన్ని మనం గమనిస్తే, పెరాజీము కొండ మీద ప్రభు ఎప్పుడు లేచాడు అని వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ప్రియులారా, వాక్యంలో ఇలా రాయబడి ఉంటుంది. దావీదుకి పట్టాభిషేకం జరిగింది. దావీదు అభిషేకించబడ్డాడు. దావీదులో దేవుని ఆత్మ క్రియ చేయడం ప్రారంభించారు. దావీదు అభిషేకించబడ్డాడు, దావీదు రాజుగా మార్చబడ్డాడు అనే సంగతి శత్రులైన ఫిలిష్తీయులకు వినిపించింది. వెంటనే ఫిలిష్తీయులందరూ కూడా దావీదు మీద దాడి చేయడానికి కొరకు పరుగున వచ్చారు. అప్పుడు దావీదు దేవుని అడిగాడు, ప్రభువా, ఫిలిష్తీయులు నా మీద దాడి చేయడానికి యుద్ధానికి వస్తున్నారు, నన్ను పొమ్మంటావా, వెళ్ళి వారికి ఎదురుగా వెళ్ళి యుద్ధం చేయమంటావా అని దేవుడిని అడిగితే, ప్రభు అన్నారు, నీ వెళ్ళు, నేను నీ కొరకు పెరాజీము కొండ మీద లేస్తాను. హల్లెలూయా. నేను లేస్తాను, నీ కొరకు లేచి నిలబడతాను, నీ శత్రులు ప్రవాహంలాగా పారిపోతారు అని ప్రభు చెప్పారు. వెంటనే దేవుని సెలవు తీసుకుని దైవజనుడైన దావీదు, ప్రియులారా, యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. పెరాజీము కొండ మీద దేవుడు లేచాడు. శత్రులకి తారుమారు కలిగిందండి. శత్రులు కలవరపడిపోయారు, తారుమారు అయిపోయింది. మొత్తం మీద శత్రులందరూ కూడా ఒక ప్రవాహం పారిపోయినట్లుగా, దిక్కుతోచని స్థితిలో శత్రులందరూ పారిపోయారు. దావీదుకి అఖండ విజయం కలిగినట్లు పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. ప్రభు దావీదు పక్షాన లేచి నిలబడినట్లుగా మన పక్షాన నిలబడతారు, శత్రులు పారిపోతారు, మనకు విజయం కలుగుతుంది. హల్లెలూయా. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అమెరికాలో ఎవరుంటారండి శత్రువులు? ఒక ఆవిడ నాకు అంటా ఉంది, ఎవరమ్మా మీ శత్రువు అంటే, మా అత్తగారి పెద్ద శత్రువు అండి అంటుంది. ఏంటమ్మా అంటే, కూర్చొనివ్వదండి, నిలబడివ్వదండి, తిన్నివ్వదండి, తిన్నదని అరగడానికి కూడా అవకాశం మీద ఊరికే విసిగిస్తుంటుందండి. మా అత్తగారు నాకు శత్రు అని ఒక ఆవిడ అంటది. ఇంకొక ఆయన అంటాడు, నా భార్య నాకు పెద్ద శత్రువు అండి అంటాడు. అరే, కట్టుకొని భార్య కాదంటే, కట్టుకొనను కాదండి, కర్మం కాలి కట్టుకొనను, శత్రులాగా అనుమానం పెనుబోతామండి, కూర్చొనివ్వదు, నిలబడినివ్వదు. కొంతమంది భార్యలు అయితే భర్త ఇంటికి ఇవన్నీ చెప్తూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు, ప్రేయర్ చేస్తామని. మేము మీకు చెప్తున్నాం ఆ విషయం. హల్లెలూయా. ఒక భార్య అయితే తన భర్త ఇంటికి రావగానే వాసన చూస్తుందంట. కుక్క వాసన చూసినట్లు వాసన చూస్తుంది. ఆయనకు అర్థం కావట్లా, ఎందుకు వాసన చూస్తుందంటే, మరి ఆ మనసులో ఏమో మరి ఇంటికి రాగానే వాసన చూస్తుందంట. మంచి వాసన వస్తే ఇంట్లో రానిస్తుందంట, చెడ్డ వాసన వస్తే బయట వదిలేస్తుంది. మరి దేని కొరకు చూస్తుందో తెలీదు. మొత్తం మీద ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, కొందరికి కొన్ని కార్యక్రమాలు, ఇంకా చెప్పనండి, కొందరికి అప్పుల బాధలు, రుణ బాధలే శత్రులాగా తరుముతూ ఉంటాయి. కొందరికి అనారోగ్యపు పరిస్థితులు శత్రులాగా తరుముతూ ఉంటాయి. కొందరికి లోక సంబంధమైన నిందలు, అవమానాలు శత్రులాగా తరుముతూ ఉంటాయి. నేను అంటాను, నా దేవుడు పెరాజీము కొండ మీద లేచినట్లుగా నీ కొరకు లేచి నిలబడతారు. ఇప్పటి వరకు శత్రు నిన్ను తరిమాడేమో, ఇది మొదలుకొని
నీవు శత్రువుని తరమబోతున్నావు. చేతిలో చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ శత్రువు నిన్ను చూసి ప్రవాహంలాగా పారిపోతాడు. శత్రు మీద దేవునికి అఖండ విజయాన్ని దయచేస్తాడండి. ప్రియులారా, మన శత్రువు ఎవరంటే భూలోకంలో మనుషులు కాదండి. మన శత్రువులు ఆకాశంలో సంచరిస్తున్న దురాత్మ సేనలు. మనుషులు ఎవరు శత్రులు గారు. భార్య కావచ్చు, అత్త కావచ్చు, కోడలు కావచ్చు, వీళ్ళందరూ మన సహోదరులు, లేకపోతే మన కుటుంబం. వీళ్ళెవరు మనకు శత్రులు గారు. వారిలో క్రియ చేస్తున్న అపవాది సాతానుడు, కుటుంబాల్లో సమాధానం లేకుండా చేసే అపవాది మనకు పరమ శత్రు, బద్ధ శత్రు. అతని మీద దేవుడు మనకు గొప్ప జయం ఇస్తాడు. శత్రు మనల్ని చూసి పారిపోతాడని వాక్యం తెలియచేస్తుంది. ప్రియులారా, మనం అపవాదిని ఎదిరించాలంట, అప్పుడు అతడు పారిపోతాడు. కానీ సమస్యలను చూసి ఎప్పుడు మనం భయపడకూడదు. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? భయపడద్దు, యేసు నామములో గద్దించు, సమస్యలు పారిపోతాయి. నీకు శరీర అనారోగ్యం వచ్చిందా? యేసు నామములో గద్దించు, తొలగిపోతాయి. లేకపోతే నిన్ను రాత్రి సమయంలో కలవరాలు, నిద్ర పట్టకుండా దురాత్మ సేనలు వచ్చి కలవరపరుస్తున్నావా? గద్దించి ప్రార్థించు, అవి నిన్ను విడిచి పారిపోతాయి. నీవు తరమబడడం కాదు, సమస్యలు నీవు తరుముకోవాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకు ఒక కుటుంబం తెలుసండి, మంచి ఇల్లు కట్టుకున్నారు. ఆశ ఉండాలి ఎవరికైనా. మంచి ఇల్లు కట్టుకున్నారు, 2 పోర్షన్గా ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే ఒక పోర్షన్లో వాళ్ళు ఉంటున్నారు, ఒక పోర్షన్ రెంట్కి ఇద్దామని అనుకున్నారు. మంచి భక్తి కలిగిన ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ. సో రెంట్కి ఇద్దామని అనుకున్నారు. సరే, ఎవరో అన్యులు ఎవరో విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరో ఆ ఇంటికి రెంట్కి వచ్చారంట. వీళ్ళందరిని ప్రేమిస్తారండి. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలి. కుల, మత, వర్ణ విచక్షణ భేదం లేకుండా యేసుప్రభు అందరిని ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా ప్రేమించాలని ఒక మంచి మనసు ఆ కుటుంబానికి. చాలామంది చెప్పారు, వాళ్ళు పూజలు చేస్తారు, విగ్రహారాధన చేస్తారు, వాళ్ళకి ఎందుకంటే మీరు ఇల్లు ఇస్తున్నారంటే, పోనీలండి, వాళ్ళు కూడా మనలాంటి మనుషులు కదా, మనం ప్రేమించాలి కదా, వాళ్ళు మన ప్రభువులో నడిపించాలి కదా. మన ఇంట్లో అద్దెకు ఉన్నారనుకోండి, రోజు కాస్త గాస్పెల్ చెప్పి ప్రభువులోకి నడిపిద్దామని మంచి కాన్సెప్ట్తోనే వాళ్ళు రెంట్కి ఇచ్చారండి. ఆ రెంట్కి వచ్చిన వాళ్ళ ప్రవర్తన విపరీతంగా ఉంటుంది. వాళ్ళు చాలా విపరీతంగా ప్రవర్తిస్తున్నారంట. సరే, పూజలు పునస్కారాలు అవేవో చేస్తారు, అది వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఆటంకపరచకూడదని వీళ్ళేం పట్టించుకోలేదంట. ప్రియులారా, విచిత్రమైన సంగతి ఏం జరిగిందంటే, రోజు రోజుకి ఆ అద్దెకు వచ్చిన వాళ్ళు టార్చర్ వీళ్ళకి ఎక్కువ అయిపోతుంది. వీళ్ళు మానసికంగా కృంగదీస్తూ ఉన్నారు, వీళ్ళని అనేక విషయాలు ఇబ్బంది పెడతా ఉన్నారంట. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, సరిగా రెంట్ కట్టట్లేదు, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవట్లేదు, ఇలాంటి చాలా సమస్యలని ఆ తల్లి నా దగ్గరికి వచ్చి చెప్పారు. అప్పుడు నేను అన్నాను, సరేలేమ్మా, మీరు ఇష్టపడేగా తెచ్చుకున్నారు, కష్టపడుతున్నారా, కాస్త ఓపిక పట్టండి, ప్రభు కార్యం చేస్తాడు అని అంటే, ప్రియులారా, రోజులు గడిచకూడదుగా వాళ్ళు ఎంత ఇబ్బందిగా మారిపోయారంటే, వాళ్ళకు ఒక ముళ్ళులాగా మారిపోయారు. అంతటితో ఊరుకోలేదండి. ఏదో నిమ్మకాయలు తీసుకొచ్చి వీళ్ళు గుమ్మాన్ని కడతారంట, అండ్ గుమ్మడికాయలు తీసుకొచ్చి వీళ్ళు గుమ్మాన్ని పడేసి ఉంటారంట, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. చివరికి వీళ్ళ విషయంలో వెళ్ళి చాతబడి కూడా చేస్తున్నారంట వాళ్ళు. ఇలాంటి కార్యక్రమాలను చేస్తుంటే ఆ సిస్టర్ నాతో ఆ విషయం చెప్పారు. అప్పుడు నేను అన్నాను, అమ్మా, మనం శత్రువులను తరుముకోవాలి కానీ శత్రువులు మనల్ని తరమరు, మీరేం బాధపడద్దు, ప్రభు కార్యం చేస్తాడు. దుష్టుడిని ఎవడు తరముకుండానే పారిపోతాడు. హల్లెలూయా. మీరేం చేయదు, జస్ట్ ప్రేయర్ చేయండి. మీరు విశ్వాసం అండి, పాస్టర్ గారండి ఏదో చాతబడి చేస్తున్నారండి, నిమ్మకాయలు తీసుకొచ్చి మా గుమ్మలో వేశారంటే, అమ్మా, నిమ్మకాయలు మంచిదే కదమ్మా, నిమ్మకాయలు పిండుకొని కాస్త సాల్ట్ ఉప్పేసుకొని కలిపి తాగేసే ఎనర్జీ వస్తుందని చెప్పారు. పాస్టర్ గారు, మీకు ఇది సరదాగానే ఉంది, మాకు భయంగా ఉంది, పిల్లలు గలవడం కాదని అంటే, మీరు ఎందుకు భయపడతారు? శత్రు మనం చూసి పారిపోతాడు. పిల్లల విచిత్రమైన సంగతి ఏం జరిగిందంటే, మొత్తం మీద ఒకరోజు వాళ్ళు ఏదో చాతబడి క్రియలు చేసి వచ్చారంట. మొత్తం మీద ఆ దురాత్మలు వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ఆ స్పిరిట్ ఆ ఇంటి చుట్టూ తిరగడం వీళ్ళు కనబడతా ఉంది. ఇప్పుడు వెంటనే మాకు ఫోన్ చేశారన్నా, ఇలా ఏదో సంథింగ్ జరుగుతుందంటే, నేను అన్నాను, మీరు ప్రార్థన చేసుకోండి, శత్రుని ఎదిరించండి, వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. మేము మీకోసం ప్రేయర్ చేస్తాం, మేము ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తాం, మీరు కూడా ప్రేయర్ చేయండి అని మేము ప్రార్థన చేయడం జరిగింది. ప్రియులారా, తెల్లారి లోపల ఫోన్ వచ్చిందనమాట. పాస్టర్ గారు, ఏం జరిగిందో తెలీదు, రాత్రి వాళ్ళు తట్టబుట్ట సర్దుకుని అడ్రస్ లేకుండా ఇల్లు విడిచి పారిపోయారు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం జరిగిందో తెలియదండి, ఏదో సంథింగ్ జరిగింది అక్కడ. వాళ్ళు త్రవ్విన గుంటలో వాళ్లే పడ్డారు, వాళ్ళు పంపిన దురాత్మలు వాళ్ళనే ఇబ్బంది పెట్టడం ప్రారంభించబడింది, వాళ్ళు పారిపోయారంట. ప్రేమైన వారారా, పలుసార్లు శత్రు మన మీద క్రియ చేయడానికి కొరకు అపవాది ఎన్నో తంత్రాలు చేస్తూ ఉంటాడు. వాక్యం ఇలా చెబుతుంది, పెరాజిము కొండ మీద లేచినట్లుగా ప్రభు మన కొరకు లేస్తాడు. ఎందుకంటే మనం బాధపడుతున్నాం కనుక బాధపడే ప్రజల కొరకు లేస్తాడు. లేచినప్పుడు గాలిని గద్దిస్తాడు.
గాలి అణిగిపోయి సముద్రం నిమ్మళమైపోయి జీవితం ప్రశాంతంగా మారిపోతుంది. రెండవదిగా ప్రియులారా, పెరాజిం కొండ మీద దావీదు కోసం లేచాడు. ఈ స్వచ్ఛమైన రాత్రి, ఈ శ్రేష్టమైన మనోహరమైన రాత్రి మన కొరకు ప్రభు లేచి నిలబడి ఉన్నారు. ప్రియులారా, ఈ మీటింగ్ ముగించుకుని వెళ్ళేటప్పుడు మీతో కూడా ప్రభు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ మీ పక్షాన ఉండబోతున్నాడండి, మీతో ఉండబోతున్నాడు, మీలో ఉండబోతున్నాడు. మీతో ఉన్న దేవుని మీరు గ్రహించలేకపోతున్నారు, మీ ప్రక్కన నిలిచిన దేవుని మీరు కనుక్కోలేకపోతున్నారు, మీతో ఉన్న యేసుని మీరు చూడలేని స్థితిలో ఒకవేళ ఉన్నారేమో. ఓ రోజు ఒక సిస్టర్ గారు వచ్చారండి. గాబరా చేస్తుంది. గోరంట్లలో వేల సంఖ్యలో వస్తారు ప్రజలు. ఇక నేను ప్రేయర్ చేస్తా ఉన్నానండి. గాబరా ఒక తల్లి వచ్చేసి, అయ్యా మా బాబు కనబడట్లేదు అయ్యా నింది. వేల సంఖ్యలో ఉంటారు. అసలు పిల్లలు పోగొడితే మరలా వెతుకడం చాలా కష్టంగా ఉంటుంది. బుద్ధి ఉందమ్మా నీకు, ఎక్కడ విడిచిపెట్టావు? పిల్లల్ని కంటే సరిపోతుందా, దగ్గర పెట్టుకోవాలని తెలియదు అంటే, బాబు ఎక్కడికి వెళ్ళిపోరని ఏడుస్తూ ఉంది ఆ తల్లి. అమ్మ ఉంటాడు, నువ్వేం కంగారు పడదని మా చర్చ్ ఎల్డర్స్ పిలిచి, బ్రదర్ ఈ సిస్టర్ వాళ్ళ అబ్బాయి ఎక్కడో తప్పిపోయాడంటే కాస్త వెతకండి అంటే వాళ్ళందరూ వెతుకుతున్నారండి. ఆ జన సమూహంలో కనబట్టలేదు, అందరూ వెతుకుతున్నారు. నేను ఇక్కడ ప్రేయర్ చేస్తున్నా, నా మైండ్ బాబు ఎక్కడ పోయాడు అని వెతుకుతా ఉన్నాను. వాళ్ళు వెతికి, అన్న ఎక్కడ కనబడలేదని అంటే, అప్పుడు నేను ఆ సిస్టర్ని అడిగాను, అమ్మా మీ బాబు ఎలా ఉంటాడు? అయ్యా నాలాగే ఉంటాడయ్యా అంటే, నీలాగా ఉండి కూడా ఎవరిలాగా ఉంటారు కదమ్మా, ఏం చదువుతుంటాడు, వయసు ఎంత ఏంటి, అవి ఏదైనా గుర్తేమని చెప్పమంటే, బాబు వాడు రెడ్ షర్ట్ వేసి ఉంటాడయ్యా అనింది. ఓకే, రెడ్ షర్టు బ్లాక్ నిక్కర్ వేసాడయ్యా, చిన్న బాబు అయ్యా, 3 ఏళ్ళు ఉంటుందయ్యా అని సో చెప్తా ఉంది ఆమె. నేను మాట్లాడుతూ సడన్గా చూస్తే వాడిని ఆమె చేత్తో పట్టుకొని ఉందనమాట. ఈయనమ్మా అని అడిగా నేను. ఈయనేనయ్యా, ఇక్కడే ఉన్నాడు కదా అంటుంది. అంటే కొడుకుని చేతిలోనే పట్టుకుని ఊరంతా వెతుకుతుంది అనమాట. సో ఆమె వెతికితే పర్వాలేదు, కానీ మా అందరిని కూడా కంగారు పెట్టించేసింది. ఈరోజు యేసు నీతోనే ఉన్నాడు, కానీ నువ్వు గ్రహించలేకపోతున్నావు. హల్లెలూయా. యేసు నీ పక్షాన ఉన్నాడు, నీ పక్షాన లేచి నిలబడి ఉన్నాడు, నీ పక్షాన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో మహత్ కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో సూచక్రియలు చేస్తున్నాడు. కానీ గ్రహించని స్థితిలో క్రైస్తవులు ఒకవేళ బ్రతుకుతున్నారేమో. ప్రియులారా, నిత్యం ప్రభు నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన కృప లేకపోతే మీరు ఈ ప్రాంతానికి రాలేరు, ఆయన కృప లేకపోతే మీరు ఈ ప్రాంతంలో స్థిరపరచబడలేరు. ప్రియులారా, ఆయన మీ పక్షాన ఉన్నాడు, మీరు గ్రహించండి. వాక్యం చెబుతుంది, నేను ఇప్పుడే మీ కొరకు లేచెదను. లేస్తే గాలిని గద్దిస్తాడు. ఆయన లేచాడనుకుంటే శత్రువులు పారిపోతారు. మీకు ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా కలవరపడవలసిన అవసరం లేదండి. ప్రతి సమస్యను మీరు ఎదుర్కోండి, వాటితో పోరాడండి. అంతిమ విజయం మనదే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక చిన్న మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వాక్యాన్ని అండ్ 8వ వాక్యాన్ని రెండు కలిపి చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వాక్యాన్ని 8వ వాక్యం రెండు కలిపి చదవండి. ఆయన భోజన పంక్తి నుండి లేచి చదవండి అమ్మా. ఎనిమిదో వాక్యం కూడా చదవండి. 8. నీవెన్నడూ నా పాదాలని కడగకూడదు అనేను. అందుకు యేసు, నేను నీ పాదాలని కడగకపోతే నాతో నీకు పాలు లేదు. ప్రియులారా, చదవబడిన ఈ సందర్భం పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ఓ రోజు భోజన పంక్తిలో కూర్చున్నారు. ప్రభురాత్రి భోజనం. ఆ రోజు వాళ్ళందరూ భోజన పంక్తిలో కూర్చున్నారు. యేసు ప్రభు సడన్గా ఆ భోజన పంక్తి నుండి లేచి శిష్యుల మనసులో ఒక చిన్న కలవరం, నేను గొప్ప. ఇది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇది ఉంటుందండి. అమెరికాకు వచ్చినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, మరీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఇది మాత్రం ఎక్కువగా పనిచేస్తుంటుంది. నేను గొప్ప అనే స్పిరిట్ చాలా మందిలో ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళండి తప్పక, మరి ఎవరికి ఉందో లేదో కానీ తెలుగు వాళ్ళకి మాత్రం తప్పగా ఉంటుంది. ఇది తెలుగు వాళ్ళకి దేవుడిచ్చిన వరమేమో అనుకుంటున్నారు. హల్లెలూయా. నేను గొప్ప అని పోరాటం ఆ రోజు యేసు ప్రభు శిష్యుల మధ్యలో కూడా ఉందండి. ప్రభు సడన్గా గమనించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి యేసు ప్రభు భోజన పంక్తి నుండి లేచి వారి పాదాలు కడగడం ప్రారంభించారు. అందరూ పాదాలు కడుగుతున్నాడు యేసు ప్రభు. ఎందుకొరకంటే మీరు కూడా ఇలా మాదిరిగా ఉండాలి. గొప్పవాడు అనుకునే ప్రతివాడు
చిన్నవాడి పాదాలు కడగాలి, మాదిరిగా ఉండాలి. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకోవాలని కోరుకునే ప్రతివాడు తగ్గించబడతాడనే ఒక మాదిరి చూపడానికి కొరకు యేసు ప్రభు పాదాలు కడుగుతున్నారు. ప్రేర వాక్యం ఇలా చెప్తుంది, సడన్గా పేతురు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు కడగబోతుంటే అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నువ్వు నా పాదాలు కడగడం ఏంటి, నువ్వు బోధకుడివి, నువ్వు మా గురువు. మీరు చూడండి, ప్రపంచంలో ప్రతి శిష్యుడు గురువు పాదాలు కడిగాడు, కానీ ఏ గురువు శిష్యుల పాదాన్ని కడగలేదు. ఆ ఘనత యేసయ్యది మాత్రమే. హల్లెలూయా. ప్రతి శిష్యుడు గురువు పాదాలు కడుగుతాడు, గురువుకి పాద సేవ చేస్తాడు. కానీ ప్రపంచంలో ఒకే ఒక గురువు, ఒకే ఒక నాయకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తన శిష్యుల పాదములను కడిగినట్లు వాక్యంలో రాయబడింది. పేతురు అంటాడు, కుదరదు బాబు, అలా జరగకూడదు, ప్లీజ్ మీరు నా పాదాలు కడగొద్దు అంటే అప్పుడు ప్రభు అంటారు, పిచ్చోడా, ఇదిగో నీవు ఒకవేళ ఒప్పుకోకపోతే, నేను నీ పాదాన్ని కడగకపోతే నాతో నీకు పాలు లేదు అంటే నాతో నీకు షేర్ ఉండదనమాట, నాతో నీకు పాలు పంపులు ఉండదంటే, సరే బాబు నా పాదాలు కడగమన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఎందుకు లేస్తున్నారంటే ఆయనతో పాటు మనకు పాలు ప్రసాదించడానికి కొరకు. చాలామంది ఈరోజు తల్లిదండ్రుల ఆస్తిలో పాలు కోరుకుంటూ ఉంటారు. మగపిల్లలకైనా ఆస్తి, ఆడపిల్లలకు లేదా సేమ్గా పంచండి అని వాటా కోసం, షేర్ కోసం పోరాడుతూ ఉంటారు. ప్రియులారా, వాక్యం అంటది, లోక సంబంధమైన ఆస్తులో వాటా లేకపోతే డబ్బులో కొన్నిట్లో మనం పాలు పంపులు పొందాలని కోరుతూ ఉంటాం. కానీ ఇవన్నీ వ్యర్థం. కానీ ప్రభు మన కొరకు లేచి తనతో కూడా మనకు దేవుడు పాలును ప్రసాదిస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే, ప్రభు నాడు, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు ప్రతివానిని నాతో కూడా సింహాసనంలో కూర్చుండనిస్తాం. భూలోకులను మనుషులు ఎవరన్నా చూడండి, తమతో సమానంగా ఎంచడానికి ఇష్టపడరు. ఒక 10% తక్కువగా చూడాలనుకుంటారు, కానీ నాతో సమానంగా ఎవరు అనుకోరు. ఒక 10% తక్కువ అయితే ఇటు సోకే, కానీ నాతో సమానం అంటే ఒప్పుకోరు. నేను చిన్నప్పుడు చదువుకుంటా ఉండేటప్పుడు కాస్త నేను బాగా చదువుకునేవాడిని. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, దద్దమ్మవాడు, చదువు రాదు వాడికి, కానీ ఫ్రెండ్ కాదండి, తప్పదు కాదండి, హెల్ప్ చేయాలి కాదండి. నా ప్రక్కన కూర్చునేవాడు, నేను రాసిన ప్రతి షీట్ వాడికి ఇచ్చేవాడిని అనమాట. అంటే పిల్లలకి ఇది నేర్పించమని కాదు, ఇచ్చేవాడిని, ఎందుకంటే సహాయం చేయాలి కదని. వాడు యాజ్ ఇట్ ఈస్ నేను రాసిందే వాడు రాసేవాడు. విచిత్రమైన సంగతి ఏం జరిగిందంటే, రిజల్ట్ వచ్చిందండి, నాకు 1 మార్క్ తక్కువ వచ్చింది, వాడికి ఎక్కువ వచ్చిందనమాట. నేను రాసిందని వాడు చూసి రాశాడు. మరి హ్యాండ్ రైటింగ్ బాగుండడం, ఏదో మొత్తం మీద ఎక్కడో నేను ఏదో గ్రామర్ మిస్టేక్ చేస్తుంటాను, వాడు బాగా రాసినట్టున్నాడు. మొత్తం మీద వాడికి నాకన్నా 1 మార్క్ వచ్చిందండి. ఆ రోజు నుండి వాడు నన్ను పలకితే నేను పలగట్లా. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్సే, కానీ దుర్మార్గుడు, అసలు కొంచెం తక్కువగా రాయొచ్చు కదరా, నాకన్నా ఎక్కువగా వెళ్ళాలని కోరుకున్నావా, ఇక జీవితంలో ఎప్పుడు నీకు నేను సహాయం చేయను. ఆయన అంటాడు, రే ఒక్కసారికి వదిలేరా, తెలియలేదురా, నీవే బాగా రాసావనుకున్నా, నన్ను దయచేసి క్షమించిన. అంటే మనతో సమానంగా కాదు కదా ప్రియులరా, మనకన్నా కాస్త ఎక్కువగా ఎవరైనా ఉంటే మనం సహించలేం, మనతో సమానంగా ఉన్న మనం సహించలేం, మనకన్నా తక్కువగా ఉండాలని మనం కోరుకుంటాం. ఎవరినైనా భార్య తక్కువగా ఉండాలని అనుకుంటారు, భర్త నాకన్నా తక్కువగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు, పిల్లలు మనకన్నా తక్కువగా ఉండాలి. ఇది మానవ నైజం. వాక్యం ఇలా చెబుతుంది, యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చున్నాడు. మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, నేను సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు ప్రతివాని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండని. ఎంత గొప్ప దేవుడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు ఒక చోట ప్రార్థన చేసి ఇలా అంటాడు, ప్రభువా నీవు నాకు దయచేసిన అదే మహిమను నా శిష్యులు కూడా దయచేయి ప్రభువా, కొంచెం తగ్గించి ప్రభువా, వీళ్ళకి నాన్ తీస్తే ఓవర్ యాక్షన్ చేస్తారేమో అనలేదు, కానీ ప్రభువా నాకు ఇచ్చిన సేమ్ అదే మహిమను నా శిష్యులు కూడా దయచేయమన్నాడు. శిష్యులతో ప్రభు అంటాడు, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు, నాకన్నా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు అని యేసు ప్రభు చెప్పారు. వాక్యం ఇలా చెప్తుంది, ప్రియులారా, దేవుడు మన కొరకు లేచాడు. ఎందుకొరకంటే ఆయనతో కూడా మనకు పాలు ప్రసాదించాలని. వాక్యం ఇలా చెప్తుంది, ప్రియమైన వారలారా, ఒక యజమానుడు దూర ప్రాంతానికి ఒకడికి 5 ఒకడికి 1 తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయారు. చాలా కాలం తర్వాత తిరిగి వచ్చారు. 5 ఇచ్చినవాడు 10 చేశాడు, 2 ఇచ్చినవాడు 4 చేశాడు, 1 ఇచ్చినవాడేమో మట్లో దాచిపెట్టాడు. వాక్యం ఇలా చెప్తుంది, ప్రియులారా, 5 ఇచ్చినవాడు 10 చేశాడు కదా. అప్పుడు ప్రభువునుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమాని సంతోషములు నీవు పాలు పొందుము. హల్లెలూయా. ప్రియులారా, చాలా వరకు మనం అల్ప సంతోషం మనిషికి స్వల్ప సంతోషం, తుచ్చమైన సంతోషం, చిన్న చిన్న దాని కొరకు కొంతమంది కంగారు పడుతూ ఉంటారు. మన సంతోషం మనుషులతో కాదండి, దేవునితో మనకు సంతోషం. హల్లెలూయా. చిన్న చిన్న సంతోషం అండి. ఆ మీటింగ్ మమ్మల్ని పిలవలేదు,
అది చిన్న విషయం, దాని గురించి పెద్దగా మనం ఏదో మాకు చెప్పారా, మేము పిలిచారా అని. ఎవరో వడ్డిస్తూ ఉన్నప్పుడు ఒకడికి 2 కోడిగుడ్లు 2 ఎగ్స్ వేసాడంట, ఒకటి వేసాడంట. అది పెద్ద మహా ఏముందండి, వెంటనే ఆయన భోజనం దగ్గర నుండి లేచి వెళ్ళిపోయాడు. బ్రదర్ వెళ్ళిపోతున్నాడు ఏంటంటే ఆయనకి 2 ఎగ్స్ పెట్టారండి, నాకు 1 ఎగ్ పెట్టారండి. ఇది పెద్ద సమస్య అండి, అల్ప సంతోషం. ఈ మధ్య ఒక సిస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి బోరని ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తుందంటే, అన్న మా అన్నయ్య ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఒకటి పెట్టారు అన్నయ్య, నన్ను పిలవలేదు, నేను సొంత చెల్లిని కదా, నన్ను పిలవాలి కదా అని ఏడుస్తుంటే, అమ్మ వాళ్ళకి లేనప్పుడు నీవెందుకమ్మా ఫీల్ అవుతావు, పిలవకపోతే మంచిది కదా, ఆ సమయాన్ని ప్రార్థనలు గడిపోతుంది. లేదన్నగారు మీకు తెలియదండి కుటుంబ విషయాలు, అసలు నన్ను పిలవలేదండి, అందరినీ పిలిచారు, మా రిలేషన్స్ అందరినీ పిలిచారు, నన్ను పిలవలేదన్న ఆయన బోరని ఏడుస్తుంటే, అమ్మ ఫీల్ అవ్వదు, ఇవన్నీ చిన్న చిన్న సంతోషాలు, దీనికి ఎందుకు బాధపడతావు అని చెప్పి అన్నాను. సరిగ్గా 2 days గడిచిన తర్వాత మరలా వచ్చిందండి. వచ్చి చాలా హ్యాపీగా ఉంది. అన్నగారండి ప్రైజ్ లాడ్ అన్నగారండి అంటుంది. ఏమైందమ్మా, అంతలోపల కురిగిపోతావు, అంతలోపల ఉబ్బిపోతావు, అంతలోపల ఉద్యమం వచ్చేస్తాయి, అంతలోపల కురిగిపోతావు. ఏంటమ్మా నీ గొడవ అంటే, నేను మొన్న వెళ్ళకపోవడమే మంచిదండి, ఇది దేవుని కార్యం అనింది. ఏంటమ్మా అంటే, ఆ రోజు ఫుడ్ పాయిజన్ అయ్యి అందరూ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారట. సో దేవుడు నాకు మేలు చేశాడని అంటుంది. అల్ప సంతోషము స్వల్ప సంతోషం కొంతమందికి. నేను అంటాను ప్రియులారా, మన సంతోషం యజమానునితో ఆయన సంతోషంలో మనకు పాలునిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, ప్రభునందు ఆనందించండి. రాయడానికి నాకు కష్టకరం కాదు కానీ మీకు క్షేమకరము అంటాడు దైవజనుడైన పౌలు గారు. మన సంతోషం ప్రభుతో, యజమాని సంతోషంలో మనకు పాలు దయచేయాలి. దేవుని సంతోషం మన పాలు పంపులు పొందుతున్నామా ఒకసారి పరీక్షించుకొని 16వ కీర్తనలో 6వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, ప్రియులరా, మనోహరమైన స్థలములో దేవుడు మనకు పాలు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను అమెరికా వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఇళ్ళు చూశాను, నాకు బాగా నచ్చింది. మన ప్రభాకర్ అన్నయ్య వాళ్ళ ఇల్లు, జాయ్ అన్నయ్య వాళ్ళ ఇల్లు, అవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది అనమాట. ఎంతో ముచ్చటగా, ఎంతో అపురూపంగా ఉంది. మన ఆంధ్రాలో కూడా ఉంటాయి కానీ ఇళ్ళు, కానీ ఏందో ముద్దుగా చక్కగా అసలు చూడడానికి ముచ్చటేస్తూ ఉంది ఆ ఇళ్ళలన్నీ చూస్తున్నప్పుడు. అప్పుడు నా మనసులో అనిపించింది, భూలోకంలో ఉన్న ఈ గృహాలు చూస్తుంటేనే మన హృదయాలు ఉల్లసిస్తుంటే, పరలోకుల దేవుడు మనోహరమైన గృహాలు మన కొరకు కట్టాడు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, మీ హృదయం ముందు మీరు కలవరపడబాకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా మీద విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్పుదును. స్థలమును సిద్ధపరచడానికి కొరకు నేను వెళుతున్నాను, సిద్ధపరిచిన తర్వాత నేను మరలా వస్తానన్నారు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు త్వరగా రాబోతున్నారండి. ఆయన వచ్చినప్పుడు మనల్ని కొనిపోతారు. మధ్యాకాశంలో మనం ప్రభు సన్నిధికి వెళతాం. వాక్యం అంటది, అప్పుడు దేవుడు మనకు పాలునిస్తాడు. ఎక్కడంటే మనోహరమైన స్థలములో మనకు దేవుడు స్వాస్థ్యాన్ని దయచేస్తాడు. కనుక ఇక్కడ మనం సంపాదించినంత ఒక వ్యర్థమేనండి ప్రియులరా. వచ్చేటప్పుడు మనం ఏది తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏది తీసుకెళ్ళాం. ఏదో మనకు అవసరాన్ని బట్టి దేవుడు ఇస్తున్నాడు, వాడుకుంటున్నాం, ఉపయోగించుకుంటున్నాం, అంతేగాని వీటి మీద మనసు ఉంచొద్దండి ప్రియులరా. మన మనసు ఎల్లప్పుడు మనోహరమైన స్థలం మీద ఉండాలి. అక్కడ దేవుడు మనకు పాలు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక ఆయన ఎవరు నిద్రపోతున్నప్పుడు ఒక కలగన్నారంట. బాగా డబ్బున్న ఒక కలగన్నాడంట ఆయన. ఆ కలగన్నాడు. ఆ కలలో ప్రియులరా ఒక అపురూపమైన దర్శనాన్ని ఆయన చూశారు. ఏంటి ఆ దర్శనం? ఆ కలగన్నారు. ఆ కలగలలో ఆయన పరలోకానికి వెళ్ళున్నారండి. ఆ పరలోకానికి వెళితే అక్కడ అపురూపమైన పెద్ద బిల్డింగ్స్ అనే కనబడుతుంటే, ఓ పెద్ద బిల్డింగ్ చూసి, బాబు ఈ బిల్డింగ్ ఎవరి కోసం అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, అక్కడ ఉన్న దేవదూత అన్నారంట, ఇది మీ డ్రైవర్ కోసం అన్నాడంట. హల్లెలూయా. మా డ్రైవర్ కోసమా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టావా? అబ్బో, మా డ్రైవర్ గారి పరిస్థితి ఇంత హొందగా ఉంటే ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందని మనసులో ఫీల్ అవుతూ ఆ నెక్స్ట్ ఇంకా చూపించానంటే ఆ నెక్స్ట్ చూపించుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇది అబ్రామ్ పాస్టర్ గారిది, అండ్ ఇది రూపస్ పాస్టర్ గారిది, అండ్ ఇది బిషప్ రామయ్య గారిది అని పెద్ద బిల్డింగ్లన్నీ చూపించుకుంటూ వెళ్తుంటే ఆ నెక్స్ట్ అంటే తన ఇల్లు చూడాలని కుతూహలం ఆయనకి. ఆ నెక్స్ట్ అంటా ఉన్నాడు. ఇక ఆ తర్వాత కొన్ని బిల్డింగ్లన్నీ తగ్గుతూ కాస్త చిన్న బిల్డింగ్స్ కనబడుతున్నాయంట. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావయ్యా అని అడుగుతున్నాడు దేవదూత. ఇది పలానా వాళ్ళని చూపించుకుంటారు. ఎవరిదో ఎందుకు బాబు, నా ఇల్లు చూపించు, నేను వెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వాలి. నా ఇల్లు ఎక్కడంటే, అబ్బే ఇప్పుడే కంగారు పడితే ఎట్లా, ఇంకా చాలా ఉందని చాలా లోతుకు తీసుకెళ్లారంట. లోపలికి వెళ్తుంటే వెళ్ళకొలుతుగా కళ,
కలగంటున్నాడు. ముందుకు వెళ్ళగా ఒక ఇల్లు కనిపించిందండి. బాబు ఇది నీ ఇల్లు అన్నారంట. ఇదేంటి బాబు, నాకు ఇంత చిన్న ఇల్లా, మా డ్రైవర్కి అంత పెద్ద ఇల్లు, నాకు ఇంత చిన్న ఇల్లు ఇచ్చేవేంటంటే, అప్పుడు ఆ దేవదూత అన్నాడంట, నీవు చేసిన భక్తికి ఇదే ఎక్కువ, బహు కష్టం మీద మీ పాస్టర్ గారు, మీ చర్చ్ బిలీవర్సు, మీ చర్చ్ యూత్ అండ్ కొయర్ వాళ్ళందరూ నీ కోసం ఎంతో ప్రార్థన చేశారు. అప్పుడప్పుడు పిజ్జాలు బర్గర్లు కొనిపెడుతుంటావు కాబట్టి, సో వాళ్ళు ఏదో ప్రార్థన చేశారు నీకు, ఆ ప్రార్థన బట్టి జస్ట్ నీకు ఇదాన వచ్చింది, ఇది కూడా మరి మా డ్రైవర్కి అంత ఇబ్బందులు ఏంటంటే, నువ్వు డ్రైవర్ అని చిన్న చూపు చూస్తున్నావు. ఆయన మహాదైవ భక్తి గలవాడు, ఆయన ఎంతో దైవ ప్రసన్నత కలిగిన వాడు, నీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేసే ఒక మంచి వ్యక్తి. సో అతడు చేసిన ప్రయాసానికి తగిన ప్రతిఫలం యజమాని యొక్క పాలులో మనోహరమైన స్థలంలో అతనికి స్వాస్థ్యమని. వెంటనే ఆయన ఉలికిబడి లేచాడండి. మెలుకు వచ్చింది ఆయనకి. మెలుకు రావంగానే గడగడగడలాడిపోయాడండి. ప్రియులారా, జీవితం చాలా అపురూపమైంది. దాన్ని మనం స్వచ్ఛంగా శ్రేష్టంగా కాపాడుకుంటే మనోహరమైన స్థలానికి మనం వెళ్తాం. కనుక ఇల్లు మనం ఇక్కడ ఖర్చు పెడితే అక్కడ కట్టబడతాయి. హల్లెలూయా. ఇక్కడ కట్టుకుంటే ఇక్కడే ఉంటుంది అనమాట. మనం ఇక్కడ ఖర్చు పెట్టి అక్కడ కట్టుకోవాలి. దేవుని సేవలో శ్రమపడండి, పరిచర్యను ప్రోత్సహించండి, సేవ కొరకు శ్రమపడండి. మీరు ఇచ్చిన ప్రతి పైసాకు పరలోకంలో ప్రతిఫలాన్ని పొందుతారు. ఇచ్చేటప్పుడు మనుషులకు ఇచ్చామని ఇవ్వద్దు, దేవునికి ఇస్తున్నామని ఇవ్వండి. ప్రభు కొరకు ఖర్చు పెట్టండి, ప్రభు కొరకు శ్రమపడండి, ప్రభు కొరకు మీరు ప్రయాసపడండి. మీ ప్రయాసం ఏమాత్రం వ్యర్థమైపోదు. భూలోకంలో మన ప్రయాసం ఒకవేళ వ్యర్థమవుతుందేమో కానీ పరలోకంలో మన ప్రయాసం నిలిచి ఉంటుంది. ప్రభు కొరకు మీరు శ్రమపడండి. వాక్యం ఇలా చెబుతుంది ప్రియులారా, మనోహరమైన స్థలములో పాలు ప్రసాదించట కొరకు యేసు మన కొరకు లేచి నిలబడి ఉన్నారు. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్దాం. చెప్పండి బిగ్గర గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. బాధపడుతున్న వారి కొరకు ఇప్పుడే ప్రభు లేస్తున్నాను అన్నారు. లేస్తే గాలిని గద్దిస్తాడు. రెండవదిగా శత్రులు తరవబడతారు. మూడవదిగా మనోహరమైన స్థలములో లేకపోతే యజమాని సంతోషాలు మనకు పాలును దేవుడు దయచేస్తారు. దేవుడి వాక్యాన్ని మీ వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ప్రభు మీ అందరినీ చేతులెత్తి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రశస్తమైన ఈ రాత్రి మనమంతా లేచి నిలబడి మన ప్రాణాత్మ శరీర ప్రభుకు అప్పగించుకొని, నా కొరకు లేచి నిలబడండి ప్రభువా, నా పక్షాన నిలిచి ఉండండి ప్రభువా అని మనమంతా ప్రార్థన చేసుకున్న ప్రియ సహోదరుడ సహోదరి, ఈ రాత్రి ప్రభు మీ హృదయ రహస్యాన్ని ఎరిగి మాట్లాడారు. ఎక్కడో బాధ, ఎక్కడో మానసికమైన క్షోభం అనుభవిస్తున్నారేమో. కళ్ళు మూసి చేతులెత్తి ప్రభుకు అప్పగించుకోండి. నా కొరకు నిలబడండి ప్రభువా, నా కొరకు మీరు లేచి నిలబడాలి, నా కొరకు లేచి నిలబడాలి. తీర్మానంతో మనమంతా ప్రార్థన చేసుకుందాం. ఈ సభల మొదటి రాత్రి దేవుని యొక్క వాక్కు ముఖాముఖిగా మనతో మాట్లాడిన రాత్రి. బాధపరచబడుతున్న వారికి నిరీక్షణ కలుగు చేయనట్లు ఆయన లేచి ఉన్న రాత్రి. ఆయనను ఆశ్రయించిన ప్రజలు ఇటు మానసికంగానైనా శారీరకంగానైనా బాధపడుతూ ఉంటే చూడలేని దేవుడు వారి పక్షమై లేస్తానని చెప్పారు. విశ్వసించాలి, విశ్వసించాలి. విశ్వసించడం మీకు చేతనైతే సమస్తము సాధ్యం. నా దేవుని ప్రియులారా, కొన్ని చెప్పుకునే బాధలు, కొన్ని చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతూ ఏళ్ల తరబడి అలాగే బాధని దిగమింగుచు, ఒకవేళ ఆ పరిస్థితిలో మీరున్నారేమో, నిశ్చయముగా ఈ రాత్రి ప్రభు నీ కొరకు లేచి ఉన్న రాత్రి, వెన్ను తట్టి నిన్ను బలపరుస్తున్న రాత్రి, గుండెల్లో గూడుగట్టుకున్న దిగులు, విచారము, దుఃఖం యేసు నామములో కొట్టివేయబడుతున్న రాత్రి. నా దేవుని ప్రియులారా, యేసయ్యతోనే ఉన్నారు, యేసయ్య వాళ్ళతోనే ఉన్నారు. వాళ్ళు యేసయ్య వాళ్ళు అందరు కలిసే వెళుతున్నారు. అయినా భయంకరమైన గాలి. యేసయ్యతో ఉంటేనే ఆ పరిస్థితి అయితే, వితౌట్ జీసస్
యేసయ్య లేకపోతే ఇంకెన్ని బాధలు ఉంటాయో. అయినా ఆ క్షణాన వాళ్ళు గ్రహించలేకపోయారు. మన కొరకు ఆయన లేస్తారని గ్రహించలేక, మేము నశించిపోవడం చూడగా నీకు చింత లేదా అని యేసయ్యని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. నా దేవుని ప్రియులారా, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చారన్న వాస్తవం ఆ క్షణాలు వాళ్ళు గుర్తించలేకపోయారు. ఈ రాత్రి గాలి మాటలు, గాలి చేష్టలు, గాలి 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 గాలిని గద్దించి గమ్యాన్ని చేర్చగలిగిన గొప్ప దేవుడు. ఆయన పేరు నజరేయుడైన 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 నజరేయుడైన. ఎంతటి పోరాటాలు, ఎంతటి పెనుగాలులైన, ఎదురుగాలైన, వడగాల్పులైన వాటన్నింటిని గద్దించి నీకు నెమ్మదిని, ప్రశాంతతని, ఓదార్పుని కలుగు చేయగలిగిన గొప్ప దేవుడు మీ కొరకు ఈ రాత్రి, ఈ మొదటి రాత్రి, లేచి ఉన్న రాత్రి, ప్రతి విధమైన సమస్యలు తొలగించి సముద్ర ఘోష, హోరుని గురించి మీకు తెలియదు, దగ్గరకు రాకపోయినా దూరం నుంచి భయపెడుతుంది హోరు. ఎలాంటి పరిస్థితులనైనా ప్రభు గద్దించి నీకు నెమ్మదిని ప్రసాదించాలని ఆశించిన రాత్రి. ప్రియులారా, నీ కొరకు ఒకప్పుడు పెరాజీము కొండ మీద లేచినట్లుగా నేను మీ కొరకు లేస్తున్నాను. అందుకే కీర్తనాకారులు అంటారు, నిన్న నేడు నిరంతరం మార్పు లేని దేవుడు, ఆద్యంతమై ఉన్న దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడే మన దేవుడు. ఒకప్పుడు చేశారు, ఇప్పుడు చేయరు అని కుదరదు. ఆది అపోస్తుల దినాల్లో చేశారు, ఇప్పుడు చేయరు అనుకోవడానికి ఆయన హస్తము కురచకాలేదు, దీర్ఘశాంతము తగ్గిపోయినా నిన్న నేడు నిరంతరం మారని మార్పు లేని సర్వయుగములలో సజీవుడు, వేల్పులలో ఆయన వంటి వాడు లేడు. ఒకప్పుడు గిల్వాలు లేచాడు, ఒకప్పుడు పెరాజీము కొండ మీద లేచాడు, శత్రువులు పారిపోయేటట్లు చేశారు. మన శత్రువు ఒక్కడే సాతాను, మన శత్రువు ఒక్కడే అపవాది. వాడిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. వాడిని ఎదిరించాలి అంటే దైవ శక్తి నీవు పొందుకుని ఉండాలి. వాడు మీ వద్ద నుంచి పారిపోవాలంటే ప్రభు యొక్క మహత్తరమైన శక్తి, దైవ కృప, అపరిమితమైన కృప నీవు పొందుకున్న వ్యక్తివై ఉంటేనే వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. శత్రువులు, శ్రమలు, శోధనలు ఇవన్నీ దూరంగా చెదరగొట్టి విజయోత్సవాలతో ఊరేగించుటకు గొప్ప దేవుడు మరణపు ముళ్ళుని విరిచి సమాధిని గెలిచి నా కొరకు, నీ కొరకు, సర్వమానవాళి కొరకు పునరుద్ధానుడై లేచి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఆయన రక్త మాంసాలలో పాలు పొందితేనే మనోహర స్థలముల్లో పాలు పంపులు. ఆయన రక్త మాంసాలలో పాలు పొందితేనే, ఆయన రక్త మాంసాలలో పాలు పొందితేనే నీకు ఆయన స్వాస్థ్యంలో పాలు పంపులు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు మన రక్త మాంసాలలో పాలు పొందడానికి కారణం హెబ్రీ పత్రికలో చక్కగా ఉంది. ఆయన కుమారులు రక్త మాంసములు గల వారైనందున ఆయన కూడా మన రక్త మాంసాల్లో పాలివాడయ్యారట. ఎందుకు? మనోహరమైన స్థలముల్లో పాలు పంపులు దయచేయడానికి, యజమాని సంతోషంలో పాలు పంపులు కలుగు చేయడానికి. ఈ రోజున మనుషులు సంతోషించడానికి, ఆనందించడానికి 1,00,000 కార్యక్రమాలు ఉన్నాయి, 1,00,000 కార్యకలాపాలు ఉన్నాయి. దైవ సంతోషంలో పాలు పంపులు, నిత్య జీవములో పాలు పంపులు, పునరుద్ధానములో పాలు పంపులు, యుగాయుగములు ప్రభువుతో నిలిచి 1000 ఏండ్ల పరిపాలన చేసేటట్లుగా అందులో పాలు పంపులు కొరకు ప్రయత్నిస్తున్నావా? మీ భాషలో చెప్పాలంటే గ్రీన్ కార్డులో పాలు పంపు పొందుకోవాలని, అమెరికాలో ఉన్న జనాభా లెక్కలో పాలు పంపులు పొందాలని, ఇక్కడ దాని కొరకు దీని కొరకు ఏదేదో పాలు పంపులు, పాలు పంపులు ఉంటేనే మిగతాయి జరుగుతాయి, చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిత్య జీవములో నీవు పాలు పొందిన వారై ఉండాలి అంటే పరలోకము నుంచి దిగివచ్చిన జీవాహారమై ఉన్న క్రీస్తుని నీవు భుజించి పానము చేయాలి. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. అనాది సంకల్పాన్ని బట్టి ఈ సభలు మీరు ఏర్పాటు చేశారు నాయన. మీకు ఇష్టమైన ప్రజల్ని మీ సన్నిధికి తోడుకొచ్చుకున్నారు. అనేక మందికి కబురు వెళ్ళింది నాయన. అనేక మందికి ఇదిగో ఈ సభలను గురించిన వార్త సమాచారం తెలియపరచబడింది. ఒక్కొక్కరు ఒక్కొక్క సాకులు చెప్తూ రాలేకపోయారేమో. ఆ రాజున పెండ్లి విందు జరిగేటప్పుడు కూడా మీరు కబురు పంపిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పి విరమించుకున్నారు. వాళ్ళు రాకుండా మానేశారు. మీకు ఇష్టమైన ప్రజలు మీ సన్నిధికి వచ్చారు నా తండ్రి. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలతో మీరు ముచ్చటించిన ప్రతి మాటని బట్టి స్తోత్రం 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 స్తోత్రం. మా బాధలు తొలగించడానికి ఎవరైనా ఉంటే బాగుండేది. గాలిని గద్దించడానికి ఎవరైనా ఉంటే బాగుండేది. శత్రు పోరాటాల్లో జయాన్ని అనుగ్రహించడానికి ఎవరైనా ఉంటే బాగుండేదని ఆశపడ్డాం. అయితే మీరు మాతో ఉన్నారని, మాలో ఉన్నారని, మాతో నడుస్తూ ఉన్నారని, మా కొరకు లేచిన దేవుడు అని మరొక్కసారి మీరు పునరుద్ఘాటించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి మాట పుటం వేయబడ్డట్లుగా ఒక్కొక్కరి హృదయాలలో మీరు నీరు కట్టి ఫలింప చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను దీవించండి నాయన. రోఫస్ గారిని బట్టి, వారి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం. మరి ముఖ్యంగా మా సహోదరులు ప్రభాకర్ నిమిత్తమై మిమ్మల్ని స్తుతిస్తున్నావు నాయన, స్తుతిస్తున్నావు నాయన. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నారు. రేపు ఉదయం, రేపు రాత్రి, ఆదివారం వరకు జరుగుతున్న సభలు మహామహిమకరంగా జరిగించండి. అనేకుల్ని మీరు ప్రేరేపించి ప్రోత్సహించి నాయన ఈ సభల్లో పాలు పొంది దైవ దీవెనలు పొందుకునేటట్లుగా ఒక్కొక్కరు మీరు ప్రోత్సహించండి. ఒక్కొక్కరు అలాంటి ఆలోచన మీరు కలుగు చేసి నడిపించండి నాయన. మరొక్కసారి ఈ రాత్రి మీ సన్నిధిలో కూడిన ప్రతి కుటుంబాన్ని యేసు నామములో ఆశీర్వదించండి నా తండ్రి. మీకు స్తోత్రం. ఇది మొదలుకొని ఆధ్యాత్మిక వృద్ధిని, క్షేమాన్ని బిడ్డలకు కలుగు చేసి మీ గణనామానికి మహిమ తెచ్చుకుంటూ నిత్య జీవానికి వారసులుగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, నా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం కూడి వచ్చిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. చెప్పాలి బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ హృదయపూర్వకమైన